ఐన్ఎస్ ప్రేక్షకులందరికీ నమస్తే. ముందుగా గీతా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా చాలా దేవాలయాల్లో గీతా జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడు మార్గశీర్ష శుక్ల ఏకాదశి నాడు గీత బోధ చేశారు. అదే రోజు భగవద్గీత పుట్టినరోజుగా జరుపుకుంటుంటారు. మరి గీతా జయంతి సందర్భంగా భగవద్గీత ఎందుకు పఠిస్తారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, తదితర అంశాలన్నీ కూడా మనకి ఈరోజు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయసింహ చతుర్వేది గారు ఉన్నారు. మరి ఆయనను అడిగి మరిన్ని ప్రశ్నలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా అండి, ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గురుగారు, ఈ భగవద్గీత ఇదొక మత గ్రంథమా? హిందువులు కాకుండా వేరే ఎవరు కూడా దీన్ని చదవనక్కర్లేదంటారా? దీని గురించి ఒకసారి మీ మాటలు. ఈ మత గ్రంథమా అనేది చర్చించుకునే ముందు అసలు మనం గీతా జయంతి అనుకున్నాం కదా. గీతా జయంతి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి రోజు అన్నది మీరు చెప్పింది కరెక్టే. పైగా భగవద్గీతలోనే ఏమంటారంటే విభూతి యోగంలో చెప్తారు, మాసానాం మార్గశీర్షోహం అని చెప్తారు. 12 నెలల్లో మార్గశిర మాసం రూపంలో ఉండేది నేనే అని ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అందుకని మార్గశిర మాసం చాలా పవిత్రమైంది. ధనుర్మాసం అని ఇప్పుడు తమిళనాడులో కానీ శ్రీ వైష్ణవులు కానీ ధనుర్మాసం అని కూడా విష్ణువుని పొద్దున్న ఉదయాన్నే లేచి ఆరాధించడము, గోదా కళ్యాణాలు చేయడము చేస్తుంటారు. అట్లనే దత్తాత్రేయ స్వామి జయంతి కూడా ఉంటుంది పున్నమ రోజు. ఈ రాబోయే పున్నమ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి, హనుమద్ వ్రతం ఉంటుంది. ఈ నెలన్నీ పండగలే ఉంటాయి. అంటే మార్గశీర్షం చాలా పవిత్ర మాసం. నెలలో వచ్చే శుక్ల ఏకాదశి, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు గీతా జయంతిని నిర్వహిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీతని శ్రీకృష్ణుడికి అర్జునుడు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు చెప్పాడు అనుకుంటారు. నిజానికి చెప్పలేదు, కార్తీక అమావాస్య రోజే చెప్పాడు. కార్తీక అమావాస్య రోజే చెప్పారు. ఆ రోజే యుద్ధం మొదలైంది. కురుక్షేత్ర యుద్ధము 18 రోజుల పాటు సాగాలి కదా. ఆ సాగాల్సిన యుద్ధం కార్తీక అమావాస్య రోజు మొదలైంది. అయితే అదే రోజు అర్జునుడు యుద్ధం చేయనంటాడు. యుద్ధం చేయనంటే కాదు నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు క్షత్రియుడివి, ధర్మం కోసం నిలబడాలి, యుద్ధం చేయాలని కృష్ణుడు చెప్తాడు. ఆ తర్వాత 10వ రోజున భీష్ముడు పడిపోతాడు. భీష్ముడికి అర్జునుడు బాణం వేయడంతో భీష్ముడు పడిపోతాడు. ఈ భీష్ముడు పడిపోయాడు అనే విషయాన్ని చెప్పడం కోసం 10 రోజుల యుద్ధం తర్వాత సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఇట్లా భీష్ముడు పడిపోయాడు అని చెప్పి. అప్పుడు కూర్చొని 10 రోజుల్లో ఏం జరిగిందో మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు అనమాట. అంటే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 రోజుల తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఆ 10వ రోజు అంటే 10 రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి 11వ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి అయింది. శ్రీకృష్ణుడు చెప్పిన రోజేమో కార్తీక అమావాస్య. మార్గశిర ఏకాదశి రోజు చెప్పింది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కాబట్టి ప్రపంచానికి తెలిసింది ఆ రోజు, కాబట్టి మనం దాన్ని గీతా జయంతిగా చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే గీత అనేది ఒక పుస్తకం, మన ఇప్పుడున్న వాళ్ళ దృష్టిలో ఒక పుస్తకం. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిందేమో ఒక బోధ. కానీ మరి జయంతి నిర్వహించడం ఏంటి? ప్రపంచంలో రామాయణము, భారతము, భాగవతము ఇట్లా చాలా గ్రంథాలు ఉంటాయి, వాటికి జయంతి లేదు. భగవద్గీతకే ఎందుకుంది అంటే దీనికి సంబంధించిన పురాణంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది. అందులో ఏమంటాడు వ్యాసుడు అంటే గీతా భవద్వేషిణి అని చెప్తాడు. అంటే గీతని కూడా మనం గీతా మాతగా, అంటే డైరెక్ట్ జన్మవర్ణాలు లేకుండా, మళ్ళీ పుట్టడం మళ్ళీ చనిపోవడం లేకుండా, ఆదిశంకరాచార్యులు కూడా అదే అంటాడు, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోతూ ఇదే సర్కిల్లో తిరుగుతూ ఉంటావు, నువ్వు తిరగకుండా ఉండాలంటే భగవద్గీత చదువు అని భజగోవిందంలో చెప్తాడు. కాబట్టి భగవద్గీతని అధ్యయనం చేయడం అనేది మన సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా భగవద్గీతని గీతా మాతగా చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఎట్లయితే భరతమాత అంటున్నాము, అట్లా గీతామాత అని ఆరాధించే సంస్కృతి మనకు సంప్రదాయం కూడా ఉందన్నమాట. అందుకని హిందూ మతంలో గకారాలు ఉంటాయి కొన్ని. అందులో ఏంటంటే గణపతి, గురువు, గంగ, గోవు, గీత, ఇవన్నీ చాలా ప్రధానం అన్నమాట. గణపతిని పూజించకుండా మనం ఏ పూజ చేయకూడదు. అట్లనే గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి అంటాం. గోవుని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. అంటే గోవు చాలా గొప్పది, అంటే గోవు సకల దేవతా స్వరూపం చెప్తారు. అట్లనే గోవుని కూడా గోవు జంతువు అన్నారు హిందువులు, ఎవరు ఏమంటారు, గోమాత అంటారు. అదే మరి కుక్కనో కానీ పిల్లిని కానీ మాత అనట్లేదు. అంటే గోవుకు ఆ ప్రత్యేకత ఉంది. గోవుని పూజిస్తే మాత్రమే మన పాపాలు పోయి సకల కోరికలు నెరవేరుతాయి, పుణ్యం వస్తుంది అని చెప్తాం. అటువంటి స్థాయే గీతాది కూడా. గీత అనేది చూడడానికి ఒక పుస్తకమైనప్పటికీ మనం తల్లిలాగా భావించి ఆ గీతాదేవిని ఆశ్రయిస్తే, గీతామాతని, అప్పుడు మనకు
ఈ జన్మలో కోరికలు తీరుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత చదివితే ఏం కోరికలు తీరవు, ఊరికే చదవాలేమో అనుకుంటారు. కాదు, భగవద్గీతను చదివితే కూడా చాలా కోరికలు తీరుతాయి. పారాయణం చేసి కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ భగవద్గీత అంతిమ లక్ష్యం ఏంటంటే భగవద్వేషిని మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేది భగవద్గీత. అటువంటి భగవద్గీత మనకు ప్రపంచానికి అందిన రోజు గీతా జయంతి, మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు ఇందాక మనం అన్నట్లుగా కేవలం ఒక మతానికే ఈ భగవద్గీత చెందుతుందా? ఇతర మతస్థులు దీన్ని చదవచ్చు అంటారా? నేనేమంటానంటే, ఇప్పుడు మనం వెళ్ళి బైబిల్లో ఖురాన్ చదివితే ఎవరు ఆపనట్టుగానే భగవద్గీతని వచ్చి వాళ్ళు చదివినా తప్పులేదు. అయితే వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ మతం దాటి వేరే చదవము అనుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ భగవద్గీతకు సంబంధించిన వరకు ఎవరైనా చదవచ్చు. ఎందుకు చదవచ్చు అంటే, ఇప్పుడు రామాయణంలో రాముడి కథ ఉంటుంది. నిజానికి భగవద్గీత అనేది భారతంలో ఒక అంతర్భాగం. 18 పర్వాల భారతంలో ఒక మధ్యలో వచ్చే ఒక చిన్న కొన్ని 18 అధ్యాయాల సమూహమే భగవద్గీత. కానీ దీన్ని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాం మనం. భారతంలో భాగమైనప్పటికీ భగవద్గీత అనేది ప్రత్యేకంగా మనం ఒక గ్రంథంగా ఇదిగా చూస్తున్నాం. చాలామంది ఇప్పుడు విదేశీయులు అయితే ఏమనుకుంటారంటే, విదేశీయులు కాదు, ఈ తరంలో ఉన్న హిందువులు కూడా ఏమనుకుంటున్నారంటే, క్రిస్టియన్లకు బైబిల్ ఉంది, ముస్లింలకు ఖురాన్ ఉంది, కాబట్టి మనకు భగవద్గీత ఉంది అనుకుంటున్నారు. మనకు భగవద్గీత ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఉద్ధవ గీత, శివగీత, దేవి గీత, ఇటువంటి చాలా గీతలు ఉన్నాయి. అట్లనే భారతం, రామాయణం ఇవన్నీ ఉన్నాయి. హిందువులకి ఒక మత గ్రంథం లేదు, అన్నీ మనకు చాలా ఉన్నాయి. మనకు 4 వేదాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, ఈ విధంగా ప్రపంచంలో ఏ దేశానికి, ఏ మతానికి, ఏ సంస్కృతికి లేనంత సాహిత్య వాంగ్మయం మనకుంది. అయితే భగవద్గీత ప్రత్యేకత ఏంటి అంటే, ఈ భగవద్గీత మత గ్రంథం కాదు. ఈ భగవద్గీతలో మీరు 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. ఈ 700 శ్లోకాల్లో ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఈ పూజ చేయి, వ్రతం చేయి, మనకు చాలా ఉంటాయి కదా. మన సంవత్సరం పొడుగుతా నిజానికి భగవద్గీత గీతా జయంతి రోజు కూడా పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండి వ్రతం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వ్రతం ప్రధానం కాదు. భగవద్గీతలో మీకు ఎక్కడ 700 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఎక్కడ కూడా ఒక వ్రతం చేయమని, ఒక పూజ చేయమని, ఉపవాసం ఉండమని ఇటువంటివి ఏం చెప్పడు. పూజలు పునస్కారాలు కాకుండా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, లేవు, యుద్ధం చెయ్యి, పోరాడు. నిజానికి అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కురుక్షేత్రంలో. అది అర్జునుడికి ఒక్కడికే చెప్పింది. అయితే ఇంతకాలం భగవద్గీత చెప్పి 5000 సంవత్సరాలు పూర్తయింది అంటారు ఇప్పటికి. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం మళ్ళీ ఎందుకు చదువుతున్నాం భగవద్గీత? ఒకవేళ అది అర్జునుడికే చెప్పుంటే, అంటే అది అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు. ఎవరైనా సరే అర్జునుడి స్థితిలోనే ఉంటాం మనం. పొద్దున్న లేస్తే మనం అందరం కురుక్షేత్రంలోనే ఉంటాం. ఉద్యోగం చేయడం ఒక యుద్ధం, అట్లనే పెళ్ళయ్యి వాళ్ళ లైఫ్ ముందుకు సాగడము, పిల్లల్ని పెంచడం అదొక సమస్య. అట్లనే ఏదైనా అంబిషన్ ఉంటుంది. ఒకరు వ్యాపారవేత్త కావాలనుకుంటారు, ఇంకొకరు సన్యాసి కావాలనుకుంటారు, లేదంటే ఇంకొకరు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. ఇటువంటివి ఏవైనా సరే, ఈవెన్ ఓ సినిమా ఇండస్ట్రీలో పోయి గొప్ప నటుడిని కావాలనుకున్నా సరే భగవద్గీత చదివితే సన్యాసం తీసేసుకుంటారు. ఇట్లాంటి అపోహలు కూడా ఉన్నాయి. కాదు, భగవద్గీత ఏం చెప్తుందంటే, నీ ఆశయాన్ని సాధించడానికి ఎట్లా కృషి చేయాలి. ఇది ఎవరికి అవసరము? ఉట్టి హిందువులకు కాదు కదా. కాబట్టి జీవితంలో విజయం సాధించాలనుకునే వాళ్ళకి, జీవితంలో ముందుకు పోవాలనుకునే వాళ్ళకి, జీవితంలో స్టెబిలిటీ అంటే దుఃఖానికి కుంగిపోకుండా, ఆనందానికి ఎగిరెగిరి పడకుండా ఒక స్థితప్రజ్ఞత అనే పదం చాలాసార్లు వాడతాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే స్థిరంగా ఉండడం, చెదిరిపోకుండా ఉండడం, మంచి జరిగినప్పుడు సంతోషపడిపోవడం, చెడు జరిగినప్పుడు దుఃఖించడం కాకుండా ఒకే స్థితిలో, మానసిక స్థితిలో స్థిరంగా ఉండడాన్ని స్థితప్రజ్ఞత అంటారు. అది సాధించడమే భగవద్గీత సారాంశం. మరి ఈ స్థితప్రజ్ఞత ఎవరికి అవసరం అంటే అందరికీ అవసరం. కాబట్టి నచ్చితే ఏ మతం వాళ్ళైనా చదవచ్చు. ఇప్పుడు గురుగారు, మీరు ఇందాక అన్నట్లుగా మన హిందువులకు చాలా గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో గీతలు ఉన్నాయి. అందులో ఈ భగవద్గీతని ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుందంటారు? దీని గురించి నిజానికి భగవద్గీతలో చెప్పిన సారాంశమే చాలా గీతలలో కూడా చెప్తారు. ఇప్పుడు శివగీతలో కూడా ఇంచుమించు సారాంశం ఇదే ఉంటుంది. అయితే శ్రీకృష్ణుడే భగవద్గీత తర్వాత భగవద్గీతనేమో అర్జునుడికి చెప్తాడు కురుక్షేత్ర యుద్ధంలో. తన అవతారం ముగించే ముందు ఉద్ధవ గీత అని ఇంకోటి చెప్తాడు, ఉద్ధవుడు అనే భక్తుడికి చెప్తాడు. అయితే మిగతా గీతల్లో ఏంటంటే కొన్నిట్లలో భక్తి ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లలో జ్ఞానబోధ ఎక్కువ ఉంటుంది. అంటే మోక్షం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, ఇటువంటివన్నీ చెప్తారు. భగవద్గీత దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం 4000 ఇప్పుడున్న కలియుగంలో మనం చదువుకునే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, ఇటువంటి అన్నిట్లలో భాగంగా మనం 4 వేదాలు, 18 పురాణాలు, ఇంకొక 18 అష్టాదశ ఉపపురాణాలు, వేదాంగాలు, ఇన్ని అసలు రామాయణం 24,000 శ్లోకాలు. అది ఎప్పుడు చదువుతాం మనం? దానికే టైం లేదు. భారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటాయంటారు, అది ఎక్కడ చదువుతాం? సరే పోనీ చాగంటి వారో సామవేదం వారో చెప్పిన ప్రవచనం విందామంటే అందుకు కూడా టైం లేదు. ఇన్ని సమస్యల మధ్యలో మరి హిందూ మతం అంటే ఏంటి, అసలు మన దేశ సంస్కృతి సంప్రదాయము విస్తృతమైన వాంగ్మయం ఉంది. ఇది మొత్తం మనకు తెలియాలంటే ఏం చేయాలి?
అందుకు కృష్ణుడు ఏం చేశాడంటే కలియుగాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పుంటాడు బహుశా, మనకు పెద్దగా టైం ఉండదు, బిజీగా ఉంటాం, మనం అనవసర విషయాల్లో బిజీగా ఉంటుంటాం అని చెప్పి ఆయన ఏం చేసిందంటే మొత్తం భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక వాగ్మయానికి మొత్తానికి సారాంశం లాంటిది భగవద్గీత. భగవద్గీతలో చెప్పిందే ప్రతి చోట కనిపిస్తుంది. మిగతా ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చర్చిస్తాడు. కాబట్టి భగవద్గీత ఒక్కటి చదివితే మొత్తం అన్నిటి మీద మనకు ఒక అవగాహన వస్తుందన్నమాట. మొత్తం నాలెడ్జ్ వచ్చేసిందని కాదు నేను చెప్పేది, జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనే ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇస్తూనే శ్రీకృష్ణుడు మన వేదాలకు సంబంధించి పురాణాలకు సంబంధించి, అందుకే ప్రతి అధ్యాయం చివరిలో కూడా భగవద్గీతలో ఏమంటారంటే భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని చెప్తుంటారు. అంటే ఇది బ్రహ్మ విద్య ఉపనిషత్తుల సారాంశము అని చెప్పి క్లియర్గా ముగిస్తాడనమాట. అటువంటి ముగింపు మనకి ఇంకెక్కడ కనిపించదు. ఎందుకు అంటే ఈ భగవద్గీతలో ఉపనిషత్తులు పురాణాలు వేదాలు అన్నిటికీ సంబంధించిన విషయాల్ని శ్రీకృష్ణుడు పూర్తిగా ఒక సమ్మరైజ్ చేసి క్రోడీకరించి తీసుకొచ్చి చెప్పాడు. కాబట్టి భగవద్గీతకు అందుకు ప్రాధాన్యం వచ్చిందన్నాడు. ఇప్పుడు గురుగారు ఇంకొకటండి, ఇందాక మీరు చెప్పినట్లుగా ఇది మత గ్రంథం కాదని మీరు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ భగవద్గీత ఫారినర్స్ పైన ప్రభావం చూపించిందంటారా? ఖచ్చితంగా చూపించింది. విచిత్రం ఏంటంటే మన దేశంలో ఉన్న కొన్ని అంటే ఇతర మతాల్లో కొందరు, ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నారు, ఆయనకేం భగవద్గీత మీద వ్యతిరేకత లేదు, ఆయన బాగానే అన్ని అధ్యయనం చేశారు. అట్లా అన్ని మతాల్లో భగవద్గీతను చదివిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అట్లనే అన్ని మతాల్లో భగవద్గీతను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే మన హిందూ మతంలో కూడా నాస్తికులమని లేకపోతే హేతువాదులం అనేవాళ్ళు భగవద్గీతను వ్యతిరేకిస్తారు. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో భగవద్గీత చదవని వాళ్ళు ఎక్కువ ఉండడం ఆశ్చర్యంకైతే, అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే దేశాల్లో అత్యంత మేధావులు అనిపించుకున్న వాళ్ళ మీద భగవద్గీత ప్రభావం ఉంది. అంటే వివేకానందుడు అమెరికాకు వెళ్ళి అక్కడ ప్రసంగించిన తర్వాత భారతదేశ సంస్కృతి మన గ్రంథాల గురించి తెలిసిన తర్వాత చాలామంది వేదాలను అధ్యయనం చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏంటంటే ఐన్స్టీన్ ఉన్నారు కదా, ఐన్స్టీన్ E=mc² అని చెప్పి అతిపెద్ద ఇది ఇచ్చారు. అంటే ఇప్పటికీ సైన్స్ విజ్ఞాన జగత్తులో ఐన్స్టీన్ అంటే చాలా గొప్ప పేరుంది, ఆయన ఒక గొప్ప సైంటిస్ట్గా చెప్తారు. అంత పెద్ద సైంటిస్ట్ అయ్యుండి కూడా ఆయన మీద చాలా ప్రభావం భగవద్గీత ప్రభావం ఉందని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు. ఆయన చాలాసార్లు చెప్పారు కూడా భగవద్గీత మీద. అట్లనే ఫస్ట్ టైం అణుబాంబు కనుక్కున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు సైంటిస్ట్ ఓపెన్హైమర్ అని, ఆయన కూడా బాంబు ఫస్ట్ టైం ఆటం బాంబు పరీక్షించినప్పుడు ఆ బాంబులోంచి విడుదలైన శక్తి ఆ మంట అది ఎట్లుంది అని చెప్పినప్పుడు ఆయన కూడా భగవద్గీత శ్లోకాన్నే చెప్పారనమాట. ఆయనకు కూడా భగవద్గీత శ్లోకమే గుర్తొచ్చింది. అంటే గుర్తెందుకు వచ్చింది, ఇప్పుడు ఒక అమెరికాలో ఉండే ఒక సైంటిస్టు అండ్ ఆయన క్రిస్టియన్ బై బర్త్, ఆయనకి భగవద్గీత శ్లోకం ఎందుకు గుర్తొస్తుంది బాంబు పేలినప్పుడు అంటే ఆయన చదువుతున్నాడు కాబట్టి, రోజు ఆయన చదివేవాడు అనమాట. ఆయన ఏమంటాడంటే కృష్ణుడు చెప్పిన శ్లోకమే చెప్తాడు అక్కడ. ఆ శ్లోకం సారాంశం ఏంటంటే నేనే ప్రళయాన్ని నేనే మృత్యువుని అని శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక అధ్యాయంలో విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగంలో ఏం చెప్తాడంటే ఆ 2 అధ్యాయాల్లో పుట్టుక నేనే చావు నేనే వీడిని అడుగుస్తున్న ఇది నేనే సృష్టి స్థితి ప్రళయం అన్నీ నేనే అని చెప్తూ వస్తాడనమాట. అక్కడ ఆ శ్లోకం వస్తుంది. ఆ శ్లోకాన్ని ఓపెన్హైమర్ చెప్పాడు. ఈ విధంగా సైంటిస్టులు బిజినెస్ మెన్ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హాలీవుడ్ హీరోయిన్ ఉంటుంది జూలియా రాబర్ట్స్ అని, ఆమె కూడా నా మీద గీతా ప్రభావం ఉంది అని చెప్పింది. ఆమె హిందూయిజం ఫాలో అవుతారు కూడా. ఇటువంటి లిస్ట్ చాలా ఉంది. గొప్ప విషయం. ఇప్పుడు గురుగారు ఇంకొకటి నాదొక చిన్న సందేహం, భగవద్గీత పాండవులు 5కి కాకుండా కేవలం శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే ఎందుకు బోధించారు? దీని వెనుక కారణాలు ఏంటి ఒక్కసారి మీ మాటల్లో? అర్జునుడికి ఎందుకు బోధించాడంటే డిప్రెస్ అయింది అర్జునుడే కాబట్టి. సింపుల్గా మాట్లాడుకుంటే ఏంటంటే యుద్ధం దాకా వచ్చాడు, అసలు మొత్తము వాళ్ళకి కలిపి ఉన్నాయి 18 అక్షౌహిణుల సైన్యం అంటారు. అక్షౌహిణి అంటే ఒక సైన్యం, అంటే ఇంత భాగం సైన్యము అని అంటే కొన్ని వేలు లక్షల్లో లెక్క ఉంటుంది. అంటే కొంతమంది సైనికులు గుర్రం మీద పోరాడేవాళ్ళు రథాల మీద పోరాడేవాళ్ళు వీళ్ళందరినీ కలిపి ఒక అక్షౌహిణి అంటారు. అటువంటి 18 అక్షౌహిణుల సైన్యము ఇరువైపులా ఉండేది. అయితే ఎక్కువ సైన్యం ఎవరి వైపు ఉంది? కౌరవుల వైపు ఉంది, దుర్యోధనుడి వైపు ఎక్కువ మంది ఉంది. ఇటువంటి స్థితిలో పాండవులు గెలవడానికి అవకాశం లేదు. నిజానికి భీష్ముడు ద్రోణాచార్యుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనుడి వైపు ఉన్నారు, కౌరవుల వైపు ఉన్నారు, పాండవుల వైపు ఎవరు లేరు. కానీ పాండవులు గెలుస్తారనే నమ్మకం అందరికీ ఉండేది. ఎందుకు ఉండేది అంటే 2 కారణాలు. ఒకటి, కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు. సో ఒకసారి కృష్ణుడు ఇటు ఉన్నాడంటే అటు ఎవడున్నా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఈయన కృష్ణుడు సాక్షాత్తు పరమాత్ముడు, భగవంతుడు, విష్ణుమూర్తి కాబట్టి. రెండోది, కృష్ణుడు ఉన్నాడు పాండవుల సైడ్ కానీ యుద్ధం చేయలేదు, తను ఎప్పుడు బాణం పట్టుకోలేదు.
మరి యుద్ధం చేయకుండా కృష్ణుడు ఉన్నా కూడా ఎందుకు గెలిచింది అంటే అర్జునుడి వల్ల గెలిచింది. అర్జునుడే భీష్ముడిని, అర్జునుడే కర్ణుడిని నేలగొలుస్తాడు. కాబట్టి అర్జునుడి మీదే చాలా ప్రధానమైన నమ్మకం ఉండేది. పాండవులు 5 ఉన్నప్పటికీ అత్యంత వీరుడు ఎవరు అంటే అర్జునుడు. సో అటువంటి మహారథి అర్జునుడు అయినప్పటికీ కూడా తీరా యుద్ధక్షేత్రంలోకి వచ్చినప్పుడు మన అర్జున విషాద యోగం అనేది భగవద్గీతలో మొట్టమొదటిది. అర్జునుడు యుద్ధం దాకా వచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఆ ఎదురుగున్నది భీష్ముడు మా తాత, దుర్యోధనుడు మా అన్న, వీళ్ళందరినీ చంపేసి, అంటే ఇక్కడ ఉన్నది అందరూ నాకు బంధువులు కానీ స్నేహితులు కానీ వీళ్ళే ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి వాళ్ళ రక్తంతో కొడుకున్న కోడు దీన్ని నేను ఎందుకు బతకాలి, దాని బదులు నేను ఎక్కడైనా భిక్షం అడుక్కుంటూ సన్యాసం తీసుకొని బతికేయచ్చు కదా అని చెప్తాడు. అది ఆ విషాద యోగం విన్నప్పుడు మనం కన్విన్స్ అవుతాం, అరే అర్జునుడు ఎంత గొప్పవాడు గురించి ఆలోచిస్తున్నారు. బంధుత్వము ఒకటి, స్నేహం ఒకటి, రెండోది ఏంటంటే నేను వాళ్ళని చంపను, వాళ్ళు నన్ను చంపినా పర్లేదు అంటాడు. ఇదంతా విన్నప్పుడు అరే అర్జునుడు ఎంత గొప్పవాడు అంటాడు. కానీ వెంటనే కృష్ణుడు ఏమంటాడంటే క్లైబ్యం అనే ఒక పదం వాడతాడు. క్లైబ్యం అంటే ఏంటంటే, ఇప్పుడు అర్జునుడు అంతకుముందు ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో జరగడానికి ముందు విరాట పర్వంలో అంటే మారువేషంలో ఉన్నప్పుడు బృహన్నలుగా మారుతాడు. ఊర్వశి శాపం వల్ల అది ఇంకొక స్టోరీ. మొత్తానికి ఈయనకి ఏమంటారు, ఆ మగతనం పోతుంది. అంటే అతను పురుషుడిగా కాకుండా స్త్రీగా కాకుండా థర్డ్ జెండర్ పర్సన్గా ఉండి అక్కడ నాట్యం నేర్పిస్తూ ఉంటాడు అనమాట విరాట రాజు ఇంట్లో. సో అంటే ఆ టైంలో ఈయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, దాన్ని గుర్తు చేస్తాడు అర్జునుడు, కృష్ణుడు అతన్ని దెప్పిపోవడం కోసం అనమాట. ఏమంటాడంటే, నువ్వు యుద్ధం దాకా వచ్చి యుద్ధం చేయని అంటున్నావు, మళ్ళీ బృహన్నల ఇదేమన్నా దాపురించిందా నీకు? కాదు, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు పక్క వ్యక్తిని మీద దాడి చేయము, అహింస అని మాట్లాడితే సంతోషం. భారతదేశ బార్డర్లో నిలబడ్డ ఆర్మీ అతను కూడా నేను ఎవరిని యుద్ధం చేయను, నేను చాలా ప్రశాంతంగా మనశ్శాంతితో ఉంటాను, ధ్యానం చేసుకుంటాను, రోజు ఆకుకూరలు తింటానంటే కుదరదు కదా. ఎవరి బాధ్యత వాళ్ళు ఉంటుంది. ఒక పోలీసో ఒక ఆర్మీ వానో ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మనం జర్నలిస్ట్ అయితే యుద్ధం చేయాల్సిన పని లేదు, కానీ ప్రశ్నించాలి. ప్రతి వారికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ మొదలు పెడతాడు కృష్ణుడు. అర్జునుడికి ఎందుకు వచ్చింది ఆ సమస్య? ఇప్పుడు భీముడు కూడా డిప్రెస్ అయి ఉండాలి కదా. మరి ఆ ఎదురుగున్న దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళంతా అర్జునుడికి ఏమవుతారో భీముడికి కూడా అవ్వాలి కదా, మరి ధర్మరాజుకి కూడా అవ్వాలి కదా. నిజానికి యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు కుంగిపోతాడు, అరే ఇంతమందిని చంపి నేను రాజునైనానే, ఏం లాభం నాకు అని చెప్పేసి. కానీ యుద్ధానికి ముందు వాళ్ళు అవ్వరు, ఓన్లీ అర్జునుడే అవుతాడు. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే, పంచ పాండవులని మనం ఎవరైతే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు కేవలం మనుషులు కాదు, ఆ కథలో పాత్రలో వాళ్ళు మనుషులే. మహాభారతం అనే కథలో వాళ్ళు మనుషులే, నిజంగా కూడా భూమి మీద ఉన్నారు, అందులో సందేహం లేదు. కానీ మనం సంకేతాత్మకంగా చూసినప్పుడు భీముడు దేహబలానికి సంకేతం, ధర్మరాజు మానసిక సంకల్పానికి సంకేతం, అంటే ధర్మానికి సంకేతం. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అందులో అర్జునుడు మన మనస్సుకి సంకేతం, లేదంటే ఆత్మకి సంకేతం. కృష్ణుడు పరమాత్మ అనమాట. ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే ఒక దానికి పోయినప్పుడు సమస్య ఎక్కడొస్తుంది? మనసులో వస్తుంది, బయట రాదు, శరీరంలో రాదు. మనం ఎక్సర్సైజ్ చేయాలనుకోండి, బాడీ ఎప్పుడైనా రెడీ, బాడీకి మనం కూర్చొని తినమంటే తింటుంది, ఎక్సర్సైజ్ చేయమంటే చేస్తుంది, నడవమంటే నడుస్తుంది. సమస్య చెయ్యాలా వద్దా అనేది ఎక్కడ నిర్ణయం అవుతుంది? మనస్సులో. అట్లా ఈ పంచపాండవుల్లో మనస్సు లాంటి వాడైన అర్జునుడికి సమస్య వచ్చింది, నేను యుద్ధం చేయను అంటున్నాడు. ఇప్పుడు ఆ మనసుని బాగు చేసే పని ఎవరు పెట్టుకున్నారంటే కృష్ణుడు బుద్ధికి సంకేతం. మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మన బుద్ధి చెప్తూనే ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయకపోతే పొట్ట వస్తుంది, అనారోగ్యం వస్తుంది, షేప్ అవుట్ అయిపోతాము, ఆయాసం వస్తుంది, ఇవన్నీ షుగర్ రావచ్చు, ఇవన్నీ చెప్పేది ఎవరు? బుద్ధి. మరి వినంది ఎవరు? లేదు చలి పెడుతుంది కప్పుకొని పడుకుందాం అనేది మనసు. ఈ మనసు ఇట్లాంటి తప్పుదో పట్టిస్తుంది. తప్పుదో పట్టించినప్పుడు ఏం చెప్తుందంటే, అది అర్జునుడు ఎట్లయితే వీళ్ళంతా నా బంధువులు, నేను వీళ్ళని చంపను అని చెప్పి ఎట్లయితే తన కన్వీనియంట్గా చెప్పుకున్నాడో, మన మనసు కూడా మనం ఒక పని చేయొద్దు అనుకున్నప్పుడు కన్వీనియంట్ ఇవన్నీ వెతుకుతూ ఉంటుంది అనమాట. ఏం చెప్తుంది? నిన్న రాత్రి బాగా లేట్ అయింది, నేను జాబ్లో 2 o'clock ఇంటికి వచ్చినాను నేను అని ఇవన్నీ చెప్తుంటుంది. నిజానికి జిమ్కి పోవడానికి రాత్రి లేట్ రావడానికి సంబంధం లేదు కదా. అంటే మనం పట్టుదల ఉంటే లేచి వెళ్ళొచ్చు. ఈ జిమ్ అనేది ఎగ్జాంపుల్. మనం చాలా పనులను అట్లా డిలే చేస్తుంటాం. అర్జునుడు మనసుకు సంకేతం. ఆ మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే మనం కృష్ణుడిని ఆశ్రయించాలి. నిజంగా కూడా మనం చేయాల్సింది ఏంటంటే బుద్ధి యోగాన్ని ఫాలో. మన బుద్ధి చెప్తూనే ఉంటుంది మనకి, ఆ చెప్పిన దాన్ని సరిగ్గా వివక్ష అని చెప్తారు కదా, ఏమంటారు, విచక్షణ అంటారు. ఈ విచక్షణ పెట్టుకోవాలి మనం. భగవద్గీత సారాంశం మొత్తం అదే. మంచి చెడులు ఎదురైనప్పుడు మనం సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తారు. అటువంటి ఆ నిర్ణయ శక్తిని సంపాదించుకోవడము భగవద్గీత రోజు అధ్యయనం చేయడం వల్ల మనకు వస్తుంది. ఇప్పుడు గురుగారు ఇంకొకటి, అసలు ఈ భగవద్గీత నేర్పే అతి గొప్ప జీవిత పాఠం ఏంటి? ఒకసారి మీ మాటల్లో.
భగవద్గీతలోనే ఒక దగ్గర ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని అట్లా ఒక శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకం సారాంశం ఏంటంటే నువ్వు పని చెయ్యి, పని యొక్క ఫలితాన్ని ఆశించకు అని కృష్ణుడు చెప్తాడు. ఇది వినగానే కొందరికంటే చాలామందికి ఇటు భగవద్గీతతో పరిచయం ఉన్న వాళ్ళకి పెద్దగా ఆశ్చర్యం కాదు, కానీ కొత్త వాళ్ళకి అంటే ఇతర మతాల వాళ్ళకి ఇతర సంస్కృతుల వాళ్ళకి భారతదేశంలో ఉండి హిందూ మతంలో పుట్టి రోజు గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసే వాళ్ళకి కూడా భగవద్గీత అంటే ఏంటో తెలియకపోతే మాత్రం ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పని చేస్తారు, దాని రిజల్ట్ ఆశించకుంటే మరి ఎందుకు చేస్తారు చెప్పండి? చెయ్యరు కదా. మనం 29 days పని చేసేది 30th day శాలరీ గురించి పని చేస్తాం కదండి. మరి 30th day శాలరీ వస్తే రాకపోతే రాదని మనం అయితే చేయం కదా. ప్రతి వాడు పనికి ఆశించే చేస్తాడు, ఫలితం ఆశించే చేస్తాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో అంటే నీకు కేవలం కర్మ చేయడం మీదే అధికారం ఉంది, కర్మ యొక్క ఫలితము మీద నీకు అధికారం లేదు. ఆ ఫలితం ఏది ఇవ్వాలో భగవంతుడు చూసుకుంటాడని చెప్తాడు అనమాట. ఇది బాగా లోతుగా ఆలోచిస్తే భగవద్గీతని ఈ ఒక్క శ్లోకం కోసం మిగతా 699 శ్లోకాలు చదవాలి నా ఉద్దేశంలో అయితే. అప్పుడు ఈ శ్లోకం ఏంటో అర్థమవుతుంది. కృష్ణుడు చెప్పేది ఏంటంటే యుద్ధం, ఇప్పుడు అర్జునుడి సమస్య ఏంటి? యుద్ధం. మనకైతే వేరే వేరే సమస్య, మనవి కూడా మన పాలిటీ యుద్ధాలే, మనం చేసేవి కూడా యుద్ధాలే. ఈ యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధంలో గెలుస్తామని గ్యారంటీ ఉందా? కృష్ణుడు ఫస్ట్ డే కదా భగవద్గీత చెప్పింది. 18వ రోజు అర్జునుడు గెలుస్తాడా గెలవడా అనేది అర్జునుడికి కూడా తెలియదు. కృష్ణుడికి తెలియవచ్చు దేవుడు కాబట్టి, కానీ అర్జునుడికి తెలియదు. అందుకే కృష్ణుడు కూడా చెప్పాడు నువ్వు గెలుస్తావు పో, నేను అనుకున్నా నువ్వు పోయి యుద్ధం చేయని చెప్పలేదు. నువ్వు గెలిచినా ఓడిపోయినా ఒక దగ్గర చెప్తాడు, నువ్వు గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే వీరస్వర్గం వస్తుంది. నీకు అక్కడైతే స్వర్గం ఉంటుంది, గెలిస్తే ఇక్కడ రాజ్యం ఉంటుంది. యుద్ధం చేయకపోతే రెండు పోతాయి. తర్వాత తరాలలో అర్జునుడు యుద్ధం చేయకుండా పారిపోయాడని చెప్పి కూడా చెడుగా అవమానకరంగా మాట్లాడుకుంటారు. కాబట్టి యుద్ధం మానేస్తే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన గురించి మన విషయంలో కూడా, అర్జునుడే కాదు, మీరు ఒక పని చేయలేదనుకోండి, మరి చేయలేదు కదా అని అవమానంగా మాట్లాడతారు. చేస్తే మనకైనా సరే గెలుపు వస్తుంది, గెలిస్తే దానివల్ల లాభం వస్తుంది. ఓడిపోవడం అనే ఛాన్స్ కూడా ఉంది కదా. ఓడిపోతే అప్పుడు అనుభవం వస్తుంది, ఇంకోసారి మనం దాన్ని వాడుకొని మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. వివేకానంద ఏం చెప్తారంటే 1000 సార్లు ప్రయత్నించు, 1000 సార్లు ఓడిపోతే 1001సారి ప్రయత్నించు. దీనికి అంతు లేదు. మనం అనుకున్నది సాధించే వరకు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఇదే కృష్ణుడు చెప్తాడనమాట. ఫలితం గురించి ఆశించకు అంటే అర్థం ఏంటంటే ఫలితం లేని పని చేయమని కాదు, ఏ ఉపయోగం లేని పని చేయమని కృష్ణుడు చెప్పట్లేదు. ఉపయోగం ఉన్నా ఉండకున్నా మనం ఒక పని అనుకున్నప్పుడు దాన్ని చేస్తూ పోవడమే మన బాధ్యత. తప్పులు ఏ పొరపాట్లు లేకుండా కరెక్ట్గా చేశారనుకోండి, తర్వాత దాని ఫలితం అదే ఉంటుంది. మనం చేసే ప్రయత్నంలో ఎటువంటి లోపాలు లేకుండా పూర్తిగా పర్ఫెక్ట్ ప్రయత్నం చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. ఇచ్చే బాధ్యత కృష్ణుడిది, అది చెప్తాడు భగవద్గీత. ఇప్పుడు గురువు గారు ఇందాక మీరు చెప్పిన మాటలు ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే భగవద్గీత హింసని ప్రేరేపిస్తుంది అంటారా? ఇది కూడా ఉంది. అంటే రష్యాలో అయితే దీని మీద పోలీసు కోర్టుకు వెళ్ళి కేసు కూడా వేశారు. కేసు కొట్టేసింది అనుకోండి కోర్టు. ఏమంటారంటే నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అని చెప్పాడు కదా కృష్ణుడు. యుద్ధం అంటే హింసే కదా. ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటంటే అసలు హింస వద్దు అనే ఒక బ్యాచ్ కూడా తయారైంది. ప్రపంచంలో హింస లేకుండా పని ఉండదు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హింస ఉంది కదా. హింస లేకుండా ఎక్కడుంది? ప్రపంచంలో ఎప్పుడూ హింస ఉంటుంది. హింస కొద్దిగా తగ్గుతుంది, పెరుగుతుంది, కానీ పూర్తిగా హింస లేని స్థితి ఉండదు. రెండోది ఏంటంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అంటారు. అహింస చాలా మంచిది, కానీ ధర్మం కోసం హింస చేయడం అంతకంటే గొప్పదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అర్జునుడిని వెళ్ళి యుద్ధం చేయమని కృష్ణుడు ఎందుకు చెప్పాడు అంటే అర్జునుడు కాకపోతే అక్కడ కూర్చునేది ఎవరు? దుర్యోధనుడు. ధర్మరాజు అర్జునుడు యుద్ధం చేస్తే అర్జునుడి అన్న ధర్మరాజు రాజు అవుతాడు. ధర్మరాజు రాజు అవుతే ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు, ప్రజల్ని బాగా చూసుకుంటాడు. అదే దుర్యోధనుడు ఉన్నాడు, దుర్యోధనుడు దుర్మార్గుడు, ప్రజల్ని వేధిస్తాడు, పీడిస్తాడు, అధర్మం పెరిగిపోతుంది. ఇప్పుడు అధర్మం పెరిగిపోతున్నప్పుడు వాడిని ఎదుర్కోవడానికి హింస కాకుండా వేరే మార్గం ఏముంటుంది? కాబట్టి హింస కంపల్సరీ. అయితే అరాచకమైన హింస, అడ్డు అదుపు లేని హింస, ఇష్టానుసారంగా ఎదుటి వాళ్ళని చంపడాన్ని మన శాస్త్రాలు ఒప్పుకోవు. కానీ ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి ఆ అధర్మంగా భగవద్గీతలోనే చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మానికి గ్లాని జరిగినప్పుడు నేను అవతరిస్తానని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఎవరి రూపంలో అవతరిస్తాడు? ప్రతిసారి భగవంతుడు వచ్చి నేను అవతరిస్తున్నానని చెప్పి రాముడు కృష్ణుడు రూపంలో ప్రతిసారి రాడు. ధర్మాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ధర్మాన్ని ఎదుర్కొనే క్రమంలో హింస చేయాల్సి వస్తే అది మన బాధ్యత. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు గన్నులు పట్టుకొని తిరగమని కాదు, ఎవరి బాధ్యతలో వాళ్ళు ధర్మాన్ని. ఒక టీచర్ ఉన్నారనుకోండి, ధర్మం ఏంటి? పిల్లల్ని బోధించడం, తల్లి అయితే పిల్లల్ని సరైన మార్గంలో పెంచడం. ఈ విధంగా ధర్మం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. అట్లా క్షత్రియుడైన అర్జునుడికి ధర్మం ఏంటి అంటే యుద్ధం చేయడం.
ఆ యుద్ధం చేయాలి కాబట్టి చేయమన్నాడు. అది అంతవరకే తీసుకోవాలి. అంటే భగవద్గీత 5,000 సంవత్సరాల తర్వాత అర్జునుడికి చెప్పిన భగవద్గీతను మనం చదువుతున్నప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేయాలి అని చెప్పాడు కృష్ణుడు అని చెప్పేసి మనం వెళ్ళి పక్కోళ్ళ మీద బాణాలు పట్టుకోనో కత్తులు పట్టుకోనో గన్స్ పట్టుకోనో పోనక్కర్లేదు. అక్కడ చెప్పింది ఏంటంటే యుద్ధం చేయమని, హింస చేయమని కాదు. యుద్ధానికి హింసకి తేడా ఉంది. హింస కొన్నిసార్లు జరుగుతుంది కానీ యుద్ధం ప్రతి చోట ఉంటుంది. యుద్ధం మనం అసలు ఎందుకు, మీరు పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడతారు కదా, వెళ్ళి పడుకున్నారు, ఒక 10 నిమిషాల్లో నిద్ర పట్టలేదు మీకు అనుకోండి, వెంటనే యుద్ధం మొదలవుతుంది. ఎక్కడ? మనసులో మొదలవుతుంది. ఏంటి? అది కరెక్ట్గా చేశానా, ఇది తప్పు చేశానా, వాడు మంచోడా, వీడు మంచోడా, వీళ్ళు నా మీద చాడీలు చెప్తున్నారు, లేకపోతే రేపు పొద్దున్న ఏంటి, రేపు ఏం చేయాలి, రేపు ఎట్లా ఎదుర్కోవాలి, ఇటువంటి సమస్యలు అందరికీ ఉంటాయి. ఆ మానసిక యుద్ధాల్లో మనం అర్జునుడిలాగా ముందుకు పోయి పోరాడాలనేదే కృష్ణుడు చెప్పింది. కాబట్టి భగవద్గీత సారాంశం హింస కాదు, యుద్ధం. యుద్ధం చేయాలి, హింస అవసరమా కాదా అనేది నిర్ణయించుకొని వాళ్ళు ఉన్న స్థితిని బట్టి చేయాలి. ఇప్పుడు గురుగారు ఇంకొక చిన్న సందేహం, అంతిమ యాత్రల్లో భగవద్గీత శ్లోకాలు మనం వింటూ వస్తున్నాం అంటే అప్పుడు మాత్రమే వినాలా, లేదంటే ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేయొచ్చా? మీ మాటల్లో దీని గురించి ఒకసారి విశ్లేషణ. ఇదొక పెద్ద విషాదం. మీరు బయట వేరే అంటే దేశంలో వివిధ భాగాల్లోకి వెళ్తే అంతిమయాత్రల్లో భగవద్గీత శ్లోకాలు పెట్టడం అనేది అంతగా లేదు, అక్కడక్కడ ఉంది. మన దగ్గర ఏంటంటే ఘంటసాల గారు మహానుభావుడు, ఆయన అద్భుతంగా పాడారు. ఆ భగవద్గీత శ్లోకాలు చాలా క్షేత్రాల్లో కూడా గుళ్ళల్లో పెడుతుంటారు. భగవద్గీత చాలా శుభప్రదమైంది. మీకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏం జరిగింది కురుక్షేత్రంలో అంటే కొందరు ఫీలింగ్ ఏంటంటే ఈ భగవద్గీత చెప్పిన తర్వాత యుద్ధం జరిగింది, యుద్ధంలో లక్షలాది మంది చచ్చిపోయారు కాబట్టి భగవద్గీత విషాదానికి సంకేతంలాగా తయారైపోయింది. అట్లనే ఇప్పుడు కూడా ఆ అంతిమయాత్రల్లో ఘంటసాల వాయిస్లో ఆ పాటలు పెట్టడం, శ్లోకాలు పెట్టడంతో అంటే అసలు ఎందుకు అంతిమయాత్రలో పెట్టడం మొదలైంది అంటే మనుషులు ఆ టైంలో విషాదంలో ఉంటారు. మనిషి చనిపోయినప్పుడు, ఈ సాటి మనిషి చనిపోయినప్పుడు విషాదంలో ఉంటారు. కొందరు ఉంటారు, కొందరు ఉన్నట్టు నటిస్తుంటారు కూడా. మన పరిస్థితులు అట్లుంటాయి. అంటే అందరూ నిజంగా అంత సీరియస్గా ఏమి ఉండరు. ఆ వ్యక్తికి బాగా దగ్గర వాళ్ళు పాపం నిజంగా ఏడుస్తుంటారు, కొంచెం దూరం వాళ్ళు పర్లేదు. మరీ అప్పుడు వచ్చి చూసి వెళ్ళేవాడికి వాడు ఏం ఫీలింగ్ ఉండదు. ఆ రోజు అదొక మామూలు ఈవెంట్ వాడికి. ఇటువంటి వాళ్ళందరూ అంటే వివిధ మానసిక స్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్లోకాలు వినిపించినప్పుడు వాళ్ళు ఆ మూడ్లో ఉంటారు. కాబట్టి అంటే మీరు పచ్చిగా ఉన్న సిమెంట్ మీద కాలు పెడితే ఏమవుతుందా, మార్క్ లైఫ్లో అట్లనే ఉండిపోతుంది, మళ్ళీ దాన్ని మనం మార్చలేం. ఆ విధంగా మనుషులు సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉన్నప్పుడు ఈ శ్లోకాలు వింటే వీళ్ళకి కొంత నాలెడ్జ్ వస్తుందని మొదలైంది. ఇప్పుడు ఏంటంటే ఆ టైంలోనే వాడు మిగతా టైంలో మానేశారు. గరుడ పురాణం గురించి కూడా అదే జరిగింది. గరుడ పురాణం చాలా ఉద్గ్రంథం, పెద్ద గ్రంథము. దాంట్లో ఒక భాగం మాత్రమే నరకం గురించి చెప్తారు. మిగతా అన్ని సందర్భాల్లో గరుడ పురాణంలో చాలా విజ్ఞానం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంట్లో గరుడ పురాణమే ఉండొద్దు అనే పరిస్థితి వచ్చేసింది. అది వ్యాసుడు రాసిన పురాణం. అన్ని 18 పురాణాలతో పాటు దాన్ని కూడా ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చు. భగవద్గీతను కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. భగవద్గీత శ్లోకాలు రోజు వినాలి కూడా. నిజానికి మీరు ఏమన్నారంటే అంతిమయాత్రల్లో వినాలి కాదు, అంతిమయాత్ర వరకు వినాలి. మనిషి అనేవాడు ప్రతిరోజు చచ్చేదాకా వినాలి. ఎందుకంటే మనం చచ్చిపోయిన తర్వాత పక్కోడు వింటాడు కానీ మనకి వినిపించదు కదా. కాబట్టి ఆ ఏమంటారంటే బతికున్నప్పుడే వినాలి. ఇప్పుడు గురుగారు ఇంకొక చిన్న సందేహం ఏంటంటే కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న ఫోటో ఇంట్లో ఉంటే గొడవలు జరుగుతాయి, మనశ్శాంతి లోపిస్తుందని అంటుంటారు. అది ఎంత మేరకు వాస్తవం? ఇంట్లో ఉండొచ్చు అంటారా? అలాంటి ఫోటో ఉండకూడదా? మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫోటో లేని ఇళ్ళనన్నీ గమనిద్దాం. వాళ్ళ ఇళ్ళల్లో కూడా అనారోగ్యాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అత్తాకోడళ్ళ సమస్యలు ఉంటాయి, అప్పులు అవుతుంటాయి, లేకపోతే పిల్లలు చదువుకోరు, ప్రతివాడికి వాడి వయసుకు తగ్గట్టు సమస్యలు ఉంటాయి. లేదు భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న కురుక్షేత్రం ఫోటో లేని ఇల్లు అంటే అప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళలో అసలు సమస్యలే ఉండకూడదు కదా. వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు భగవద్గీత పెట్టుకోరు కాబట్టి ఇదొక మూర్ఖత్వం. అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిందనమాట అది. కాబట్టి ఆ ఫోటో ఇంట్లో ఉండాలి. రెండోది ఏంటంటే భగవద్గీతలో చివరిలో చెప్తాడు సంజయుడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ అని. ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తూ ఉంటాడో అక్కడ విజయము, శ్రీ, ధృతి ఇవన్నీ ఉంటాయి. అంటే సంపదలు, విజయాలు, ఆనందము, సంతోషము ఇవన్నీ ఉంటాయని చెప్తాడు భగవద్గీత చివరిలో. కాబట్టి భగవద్గీత ఉంటే మనశ్శాంతి లోపిస్తుంది కాదు, భగవద్గీత ఉంటే మనస్సు కంట్రోల్లోకి వచ్చి మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి ఆ ఫోటో పెట్టుకుంటే నష్టమేం లేదు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, ఫోటో పెట్టుకొని ఊరుకుంటే కూడా వేస్ట్. చాలామంది ఇప్పుడు మనం ఎట్లాగో చర్చించుకున్నాం కానీ ప్రధానమైన విషయం ఏంటంటే భగవద్గీతని
మత గ్రంథంగా చూడాలని కదా మనం మొదట్లో మొదలుపెట్టింది. భగవద్గీత మత గ్రంథం అయినా కాకున్నా సరే కొంతమందికి ఏముందంటే రోజు పొద్దున్న లేచి భగవద్గీతకు 2 పూలు పెట్టి గంధం పెట్టి పూజించి మొక్కుతారు. 1-2 శ్లోకాలు చదువుతారు, వెళ్ళిపోతారు. అంతవరకు కూడా మంచిదే, సంతోషం, అది కూడా గొప్ప విషయమే, చేస్తున్నారు అది కాబట్టి. కానీ భగవద్గీత అంటే కేవలం స్నానం చేసి బాగా బడిగట్టేసుకొని పచ్చి బట్టలతో కూర్చొని పారాయణం చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీతని మీరు స్నానం చేసి కానీ చేయకుండా కానీ కూర్చొని కానీ నడుస్తూ కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే భగవద్గీతని ఒక బుక్, ఒక ఏమంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ లాగా, మైండ్ మేనేజ్మెంట్ నేర్పించే ఒక ఏమంటారు సైకాలజీకి సంబంధించిన బుక్ లాగా స్టడీ చేస్తే అందులోంచి లైఫ్ లెసన్స్ ఎన్నో వస్తాయి, లైఫ్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి. దాన్ని ఓన్లీ మత గ్రంథం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ కేవలం రోజు కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణం, లలిత సహస్రనామం చాలా మంది ఇళ్లలో కూడా అలాగే చేస్తున్నారు, గుళ్ళో పెట్టి పూజ చేసి వచ్చేస్తున్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు మన దగ్గర 2-వీలర్ ఉంది, కానీ దాన్ని స్టాండ్ వేసి పెట్టి కూర్చొని ఎంత బ్రేస్ చేసినా అది పోదు, ముందుకు పోదు. ఈ పారాయణం చేయడం అనేది అటువంటిది. పారాయణం భక్తితో చేస్తే చాలా సంతోషం, కానీ పారాయణం చేస్తూ దాని అర్థం తెలుసుకోవాలి. అసలు శాస్త్రం అదే చెప్తుంది, అర్థం తెలుసుకోకుండా 108 సార్లు చేయడం కంటే అర్థం తెలుసుకుంటూ ఒకసారి చేయమని చెప్తుంది. కాబట్టి భగవద్గీతని అర్థంతో సహా తెలుసుకుంటూ పారాయణం కూడా చేస్తే సంతోషం. చాలా సంతోషం గురుగారు. చక్కగా ఈ కాలంలో మా అందరికి అర్థమయ్యేటట్టుగా భగవద్గీత గురించి చక్కగా మా అందరికి ఉదాహరణలతో కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఈరోజు గీతా జయంతి సందర్భంగా గురుగారు చెప్పిన మాటలన్నీ కూడా మీకు సహాయపడతాయని ఆలోచిస్తున్నాం. సో ఇది వాటి కార్యక్రమం. తిరిగి ప్రసారమే మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఐ న్యూస్ చూస్తూనే ఉండండి. నమస్తే.